అని పలువురు మీతో వాదిస్తూ ఉండొచ్చు. మీరు ఎన్నటికీ సక్సెస్ కాలేరని, మీ జీవితంలో అభివృద్ధి మీరు పొందలేరని, మీ ఆత్మీయ యాత్రలో మీరు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులని మిమ్మల్ని పూర్తిగా కృంగదీస్తాయని పలువురు మిమ్మల్ని భయపెట్టవచ్చు. వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే దిగులు, దుఃఖము, వేదన, అవిశ్వాసం వచ్చేస్తుంది. అందుకే దేవుని యందు భయభక్తి లేని వాళ్ళు ఏ మాటలు మాట్లాడినా భయపడొద్దు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించు. నువ్వు నడుచు మార్గం అంతట్లో ఆయన కృప, ఆయన కాపుదల నీకు ఉంటుందని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగు. భక్తి, విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ కలిగి నువ్వు జీవించు. మనం నడుచు మార్గం అంతట్లో ఆయన మనకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన ఆ మాటను పలకండి. ప్రభువా, నేను నడిచే ప్రతి మార్గంలో మీరు నాకు తోడుగా ఉంటానని సెలవిచ్చారు. అయితే చెడు మార్గంలో నడవడం కాదు, భక్తిహీనపు మార్గంలో కాదు, లోకుల మార్గంలో కాదు, పాపపు మార్గంలో కాదు. బైబిల్ చెప్తుంది 1 కీర్తన 1-2 వచనాల్లో, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు అని రాయబడింది. అతడు చేయనిదంతయు సఫలమగును. మీరు సఫలు అవ్వాలి. మీరు చేసేదంతా కూడా ఫలించాలి. మీరు వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి. అయితే దేవుడు మనకు తోడై ఉండకపోతే అవి సాధ్యం కావు. దేవుని సన్నిధి మనకు తోడుగా కావాలి. మనం ప్రార్థన లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనేక మార్లు విఫలవుతూ ఉంటాం, నిష్ఫలవుతూ ఉంటాం. సమయం వృధా అవుతుంది, ధనం వృధా అవుతుంది, అనవసరమైన టెన్షన్స్. గనుకనే ముందు ప్రార్థనతో దినాన్ని ప్రారంభించు. ఆ రోజు చేయబోతున్న ప్రతి పనిని కూడా దేవునికి అప్పగించు. ఈ రోజు, ఈ వారం